మిమ్మల్ని మంచి కంటెంట్ తో మీకు నేర్పించబోతున్నాడు సోమా మహేష్ కుమార్. So are you ready? Or you want to take a break? Very good, very good. ఇంతకు ముందు గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు ఇంపాక్ట్ అని పేరు మహేష్ పెట్టాడని. పేరు పెట్టింది నేను, మాత్రం పేరు తెచ్చింది గంపా నాగేశ్వరరావు. అండ్ పేరు వచ్చింది కూడా గంపా నాగేశ్వరరావుతోనే వచ్చింది. టు డిస్కస్ విత్ యూ ఆన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. మీరు ఈ వర్డ్ విన్నారా ఇంతవరకు ఎప్పుడన్నా? స్ట్రెస్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? ఒత్తిడి. ఎవరన్నా ఉన్నారా ఒత్తిడి లేని వాళ్ళు ఇక్కడ? స్ట్రెస్కి లోన్ కాని వాళ్ళు. మేక్ స్ట్రెస్ ప్రూఫ్. ఈ వాటర్ టైట్ ఎయిర్ ప్రూఫ్ కంపార్ట్మెంట్స్ అంటాం కదా, అలా మనం చేసుకోలేము. బట్ వీ కెన్ టేక్ ఆన్ మోర్ స్ట్రెస్. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి ఒకటే జాగా, ఏది? కబ్రస్తాన్ అంటారు చూడండి. సో ఆల్ ఆఫ్ us are subjected to stress. See, we have our goals in our life. We have our aims and objectives. We work hard. We put in lot of effort, isn't it? In the process, we subject ourselves to lot of stress. ఈ స్ట్రెస్లో రెండు రకాలు ఉంటుంది, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ అని. యూ స్ట్రెస్ అంటే దాన్ని పాజిటివ్ స్ట్రెస్ అంటారు. పాజిటివ్ ఒక మోటివేటర్ అది యూ స్ట్రెస్ అంటే. ఉదాహరణకు మీకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తాము, 1 కిలోమీటర్ పరిగెత్తగలరా అంటే ఎంతమంది పరిగెత్తారు ఇక్కడి నుంచి? ఆల్ ఆఫ్ యూ? డెఫినెట్లీ. 1,00,00,000 రూపాయలు ఇస్తాము, 100 కిలోమీటర్లు పరిగెత్తండి అంటాం. ఎవరన్నా పరిగెత్తుతారా? మన కెపాసిటీ ఎంత ఉందో అంత చేయగలిగేది పాజిటివ్ స్ట్రెస్, ఒక మోటివేషన్. ఎగ్జామ్ వస్తుంది, చదవాలి, నేను పాస్ కావాలి, రైట్? దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ స్ట్రెస్. ఒక స్టేజ్ మీరు వర్క్ చేసిన తర్వాత, ఒక స్టేజ్ దాటిన తర్వాత నెగటివ్ స్ట్రెస్. ఉదాహరణకు ఒక మనిషి 8 నుంచి 5 గంటల వరకు పనిచేస్తుంటాడు. 5 గంటలకు అతడు నెగటివ్ స్ట్రెస్కి వచ్చేస్తుంటాడు. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ విల్ వర్క్ బియాండ్ 5 ఆల్సో, బియాండ్ 6 o'clock, 7 o'clock అట్లా. సో ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ఆల్వేస్ అప్గ్రేడ్ యువర్ స్ట్రెస్ లెవెల్. వి సే ఇన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ బాడీ మైండ్ అప్రోచ్. ఇంతకుముందు మురళీధర్ గారు చెప్పారు బాడీ ఇంపార్టెంటా మైండ్ ఇంపార్టెంటా అని. యాజ్ ఎ స్ట్రెస్ ప్రొఫెసర్ ఆర్ ఎ టీచర్ ఆన్ స్ట్రెస్, I would say both are important. We say a sound mind in a, what is it? An old quote. A sound mind in a sound body, isn't it? So for some people the mind is active but the body is lazy. For some people the body is active and the mind is lazy. So when you manage your stress properly, మనం స్ట్రెస్ అంటే ఇది ఒక విధమైన ఫోర్స్ అంటాం, ఒక విధమైన ప్రెషర్కి మనం లోన్ అవుతుంటాం. That is the basic definition of stress. Or we call it as some tension, strain, hardship antuntam. So today I will be dealing with only how to manage stress. Add life to years antam, not years to life. చాలా మంది ఉన్నారు 100 సంవత్సరాలు బతికారు, కానీ 100 సంవత్సరాలు బతుకుతూ ఎన్నో రకాల జబ్బులకు లోన్ అవుతుంటారు. And nowadays we have seen the computer professionals 15 ఏళ్ళు కష్టపడి బాగా సంపాదించాలి, మిగతా 15 ఏళ్ళు అన్ని వేరే వేరే అనారోగ్యాలకు లోనై ఆ డబ్బు ఖర్చు పెడుతూ ఉండాలి. అలాంటి జీవితం కావాలా మీకు? హలో, ఎస్ ఆర్ నో? సో యాడ్ లైఫ్ టు ఇయర్స్, నాట్ ఇయర్స్ టు లైఫ్. వి సే లివింగ్ ఈజ్ నాట్ సక్సెస్ అలోన్, బట్ సక్సెస్ కపుల్డ్ విత్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్గా మనం 3 రకాల ఒత్తిడులకు లోన్ అవుతుంటాము: టైం ప్రెషర్, మనీ ప్రెషర్ అండ్ ఎమోషనల్ ప్రెషర్స్. సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్. సో ఐ విల్ జస్ట్ క్విక్లీ రన్ త్రూ దీస్ స్లైడ్స్ బికాస్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మేనేజింగ్ ఆఫ్ స్ట్రెస్, రైట్? గవర్నమెంట్, సొసైటీ, ఫ్యామిలీ, జాబ్ ఆర్ ప్రొఫెషన్ అండ్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ స్ట్రెస్. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా పనిచేస్తాం, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాటి వల్ల కూడా మనకు చాలా వరకు ఒత్తిడి వస్తూ ఉంటుంది. టుడే ఐ విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్. ఇంత ముందు చెప్పాను యూ స్ట్రెస్ అని. ఆల్వేస్ వీ హ్యావ్ టు ఆపరేట్ అట్ యూ స్ట్రెస్ లెవెల్. లైక్ ఐ టెల్ యూ,
మీకు 1,00,000 రూపాయలు ఇస్తాము, 1 కిలోమీటర్ పరిగెత్తండి అంటే అందరూ పరిగెత్తారు ఇవాళ. అలాగే 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు ఇస్తాము, 100 కిలోమీటర్లు పరిగెత్తండి అంటే ఎవరైనా పరిగెత్తారా ఇవాళ? మీకు టైం ఇస్తాను, 6 నెలల టైం ఇస్తాను, 100 కిలోమీటర్లు పరిగెత్తాలి అంటే. కెన్ యూ డూ ఇట్? డెఫినెట్లీ. బికాస్ యు ఆర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, isn't it? So there your eustress level is increasing. సపోజ్ ఇవాళ మీకు ఒక పుస్తకం ఇచ్చేసి కంటిన్యూస్ నాన్ స్టాప్ చదవాలి అంటాను నేను. మైండ్ వర్క్ మేబీ కొంతమంది 1 అవర్ కంటే ఎక్కువ చదవలేరు, కొంతమంది 2 అవర్స్ కంటే చదవలేరు. బట్ మీ మైండ్ని కండిషన్ చేసుకుంటే యూ కెన్ ఆపరేట్ ఎట్ ద యూస్ట్రెస్ లెవెల్ అగైన్. సో ద డిస్ట్రెస్ లెవెల్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ వర్క్ బియాండ్ ద యూస్ట్రెస్ లెవెల్, the negative stress operates on you. So because of that you get all sorts of diseases, and most of the times it is heart attack, back pain, and so many diseases are there. Diabetes is also one of the effects of stress. ఒత్తిడి తీసుకుంటూ ఉండాలి, మన పనులని నిర్వహించాలి. We have to achieve our success or goals, and then we have to come out of it. That is called de-stressing. If you don't de-stress, you will be in distress. This is a common English word, that is suffering. Now, how to manage the stress? దీన్ని మనం సైకోసోమాటిక్ అప్రోచ్ అంటాము, బాడీ అండ్ మైండ్ అప్రోచ్. మైండ్ ఈస్ కంట్రోలింగ్ ద మైండ్. హౌ టు కంట్రోల్ ద మైండ్ మీకు నేను సింపుల్ టిప్స్ ఇస్తాను ఇవాళ. దెన్ ఎట్ ద బాడీ లెవెల్ స్ట్రెంగ్థనింగ్ ద మైండ్, స్ట్రెంగ్థనింగ్ ద బాడీ. And at the intellectual level, the third level is the intellectual level. There is a difference between mind and intellect. Do you agree with me? So at the intellectual level, review of intellect antam. Manam తీసుకున్న decisions, మన planning, strategy, ఇవన్నీ ఎలా రివ్యూ చేయాలి అనేది. Simple గా I'll give you all those things. Are you ready for that? Okay. How many of you have mind but there is no intellect? We will manage or control our brain. There are some simple exercises, mind exercises. Now, from now onwards, I want your involvement in all the exercises. No theory, only some exercises. Friends, are you ready? So, ఒక అర నిమిషము మీకు ఏం కావాలంటే చేయండి. మీరు ఒర్లుతారు, పాట పాడతారు, పక్కతో మాట్లాడతారు, జస్ట్ హిప్పి పురే ఏమంటారు, సీటీలు కొడితే కొట్టండి. ఓన్లీ 30 seconds. Right. Do whatever you want. Come on. Yeah. ఇంకా ఇంకా 5 seconds. ఇంకా 5 seconds ఉంది. ఇంకా 4 seconds. ఇంకా 3 seconds. 2 seconds. Now. Okay. Now, will you be with me now? 30 సెకండ్లు మీకు ఇచ్చాను, ఇంకా నెక్స్ట్ 30 నిమిషాలు మీరు నాకు ఇవ్వండి. ఓకే? సో నో అదర్ డిస్ట్రాక్షన్స్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ విత్ మీ. మీకు కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తుంటాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ యాజ్ టు వై యూ ఆర్ డూయింగ్ దట్ ఎక్సర్సైజ్ or why Mahesh Kumar is asking you to do that exercise, right? You just follow my instructions. Okay? Are you ready to do some simple tips to relax the mind exercises, right? Now all of you sit straight. చాలా మంది ఏం చేస్తారంటే ఒక బ్యాక్ లేనట్టు బెండ్ అయి కూర్చుంటాను. 90% నేను యూత్ని అలా చూస్తుంటాను. అదొక ఇండికేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అనడానికి. సో ద వే యూ సిట్, ద వే యూ స్టాండ్ అండ్ ద వే యూ వాక్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ మైండ్, రైట్? ఓకే, సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను మీకు. పెదాలు కదల్చకుండా కేవలం మైండ్లోనే ఆ ఎక్సర్సైజ్ చేయాలి, రైట్? Z to 1, Z to A. మీకు ABCD ఈజీగా తెలుసు కదా. Z to A, Z, Y, X, W, V, U అలా. It takes about 30 seconds, right?
no questions, no doubts, just do the exercise. దీంట్లో వచ్చేసారు in the first attempt. Out of 1000 only 4 or 5. Others, what happened? నేను ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చెప్పాను, Z to A. ఆ మైండ్ని మీరు డైవర్ట్ చేయలేకపోతున్నారు. Is it not? You have some other thoughts which are forcing you not to do this simple exercise. But you have to force your mind to do this exercise. What happens? Stress, it is a psychological reaction, or there is a chemical which causes tension in your body. That is called cortisol. Cortisol అనే ఒక హార్మోన్ ఉంటుంది. మీరు ఒత్తిడికి లోనైనప్పుడు ఆ కార్టిసాల్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మీరు ఉల్లాసంగా మరి గట్టిగా ఉరలమన్నాను కదా, మీరు అందరినీ అరవమన్నాను, ఆరు ఒక జోక్ వింటే నడుస్తుంటారు, అప్పుడు స్ట్రెస్ తక్కువ చేసే హార్మోన్ ఉత్పత్తి సెరిటోనిన్ అని చెప్పి. సో మీరు మైండ్ని డైవర్ట్ చేసి ఆ కార్టిసాల్ కాకుండా సెరిటోనిన్ ఉత్పత్తికి తోడ్పడాలి అట్లా. సో దేర్ ఈస్ వన్ మోర్ ఎక్సర్సైజ్. నౌ ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ ఎక్సర్సైజెస్ టు ద మైండ్, రైట్? యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో. మీ ఏకాగ్రతను కూడా పెంచుతుంది అది. నౌ యూ హ్యావ్ డన్ వన్ ఎక్సర్సైజ్. నౌ ద సెకండ్ ఎక్సర్సైజ్, first alphabet, last alphabet, second and second last, like that. Like I say, A, Z, B, Y, C, X, D, W, E, V, like that. Right? All of you sit straight, close your eyes. First, last, second, last, ala chestundandi. Still only some 10 or 15. What about others? You have lot of pressure. Mind is thinking something else. You need to concentrate on this exercise. Now there is slightly different. One alphabet, one number backwards. You try this one. Z 26, Y 25, X 24, ala A1 ravali. Is it clear? ఒకసారి ట్రై చేయండి అది. నౌ మీరందరూ అనుకోండి, ఈ ఎక్సర్సైజ్ నేను తప్పకుండా చేయగలను అని. మైండ్ని డైవర్ట్ చేయాలి, మీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. Z26, Y25, X24 అలా వస్తూ A1 రావాలి. యా, ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. 'చాలా మంది కళ్ళు మూసుకోగానే ఇంకా ఏదో ఆలోచనలు వస్తుంటాయి. ఎవరయ్యా? యువర్ మైండ్ ఈజ్ నాట్ అండర్ యువర్ కంట్రోల్, isn't it? See, I will suggest every morning ఒక 5 minutes ఏదో ఒక మైండ్కి ఎక్సర్సైజ్ పెట్టండి. చాలామంది ఫిజికల్ ఎక్సర్సైజ్ అది ఇది చేస్తుంటారు, మైండ్కి ఎక్సర్సైజ్ చేయరు. మైండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. See, you are taking control of your mind. మీ ఆలోచన మీ ఆధీనంలో ఉండాలి, isn't it? మీరు ఆ ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారంటే మీ మైండ్ మీ కంట్రోల్లో లేదు అన్నట్టుగా, ఆర్ ఒత్తిడికి లోనవుతున్నారు. There is one more exercise, very simple exercise, right? Numbers backward count చేయాలి. All odd numbers like 97, 99, 95, 93 అలా ఇచ్చేయండి. Yeah, please try it out. Numbers with 7 మైనస్ చేస్తూ రావాలి. 100 -7, -7, -7. అగైన్ మైండ్లోనే చేయాలి, ఇది పెదాలు కదల్చకుండా, రైట్? 100, 93, 86, 79, 72 అలా. జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఇట్ టేక్స్ సమ్ 20 seconds. 100 to 1 అండ్ సిట్ స్ట్రైట్, ఆల్ ఆఫ్ యూ నిటారుగా కూర్చొని ఉండాలి. ఇది కొంచెం కష్టం కానీ అసాధ్యం కాదు. యూ కెన్ డూ ఇట్, రైట్? ఈ నంబర్స్ బ్యాక్వర్డ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో. మీకు హిందీ ఎంతమందికి వస్తాయి? హిందీ నంబర్స్ వస్తే నేను 3 లాంగ్వేజెస్లో చేస్తాను. లైక్ 100 హిందీ, 99, 98, 97, 96, 95. Just try it out. It is somewhat difficult but very powerful exercise for stress busting. Yeah, just హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో చేయండి.
100 99, 98 97, 96 95. మైండ్లో రైట్, ట్రై ఇట్ అవుట్. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ కుడ్ డూ దాట్? ఎస్, ఓ సో మెనీ హ్యాండ్స్. అయితే ఈ ఎక్సర్సైజ్ మీరు ఎప్పుడు చేయాలి? నేను మార్నింగ్ అని చెప్పాను, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా చేయొచ్చు, ఎనీ టైమ్ ఆఫ్ ద డే. లైక్ యు ఆర్ రీడింగ్ సంథింగ్, ఎగ్జామ్స్ అప్పుడు బుక్స్ చదువుతుంటారు, 45 మినిట్స్, కొంతమందికి యూస్ట్రెస్ లెవెల్ 45 మినిట్స్ ఉంటుంది, కొంతమందికి 1 అవర్ ఉంటుంది. ఆ మైండ్ హెవీ అయిపోతుంది, ఇట్ గెట్స్ సాచురేటెడ్. ఎట్ దట్ టైమ్ యూ టేక్ ఏ స్మాల్ బ్రేక్. మీరు టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తుంటారు కదా, బ్రేక్కే బాధ అంటారు. అలా మీరు ఆ 45 మినిట్స్ మీ యూస్ట్రెస్ లెవెల్ అయితే ఆఫ్టర్ 45 మినిట్స్ ఆర్ 1 అవర్ అయితే 1 అవర్, ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఒక మైండ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎనీ టైమ్, ఎనీవేర్ యూ కెన్ డూ ఇట్, ఎక్సెప్ట్ వైల్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఆర్ వైల్ డ్రైవింగ్ ఏ 2-వీలర్ ఆర్ 4-వీలర్. నేను డ్రైవింగ్ 4-వీలర్ డ్రైవ్ చేస్తూ కూడా చేస్తాను, కళ్ళు ఉంటాయి, బట్ ఐ విల్ డూ ద మైండ్ ఎక్సర్సైజ్. ఇట్స్ వెరీ పవర్ఫుల్, రైట్? And there is one more, I have just invented one more, like day and date backwards. Like okay, 1 month ila, like today it is March 5 Saturday, right? Ala kurchoni March 5 Saturday, May 5 Saturday, May 4 Saturday, May 3 Friday, May 2 Thursday, May 1 Wednesday. Ala, you need to go backward. If you are able to do it, you are getting the mind under your control. Besides enabling the secretion of serotonin, it helps you to improve your concentration level and gaining control of your mind. This is very, very important and powerful. Then there is the second one, that is called scanning relaxation technique. Okay, it appears to be very, very heavy word, scanning relaxation, but to follow it or to practice it is very, very simple. నార్మల్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్, మనకు ఒక థాట్ వచ్చినప్పుడు దాని ఒక కరస్పాండింగ్ ఇమేజ్ ఆర్ పిక్చర్ ఆర్ సింబల్ మన మైండ్లో వస్తుంది. యు అగ్రీ విత్ మీ? ప్రతి ఆలోచనకు ఒక పిక్చర్ అనేది వస్తుంటుంది. లైక్ ఐసే షారూక్ ఖాన్, ఆ షారూక్ ఖాన్ ఇమేజ్ వచ్చేస్తుంది. కత్రీనా కైఫ్ అనైనా కత్రీనా కైఫ్ ఇమేజ్ వచ్చేస్తుంది, ఇజంట్ ఇట్? అలా మీకు ఎన్ని ఆలోచనలు వస్తుంటే అన్ని ఇమేజెస్ అలా వెళ్తూనే ఉంటుంటాయి మైండ్లో. సో హియర్ వాట్ వీ డూ, వీ స్కాన్ ఆల్ ద ఇమేజెస్ and focus on one particular image, picture or symbol. Like I'll tell you, yellow rose anukuntanu, I'll focus my mind on that yellow rose only. Oka 7 seconds, 8 seconds, 9 seconds dani meeda mana ekagrata untundi aa mind lo. Sudden ga malli routine ఆలోచనలు వచ్చేస్తుంటాయి మనకు, అవునా? అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ we have to come back to that yellow rose. అది వెళ్ళిపోతుంది, మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు గెట్ ఇట్. ఆర్ దేర్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ సింబల్స్. నేను మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేపిస్తాను నేను, మీరు అది చేయండి. అగ్రీడ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఓకే, అగైన్ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ల్యాప్, రైట్? ఫస్ట్ సింబల్ రిలయన్స్ ఆర్. All of you know that symbol, Reliance R. ఇంకా ఎటువంటి ఆలోచనలు వచ్చినా వారిని తోసేసేయండి. డ్రైవ్ అవుట్ ఆల్ అదర్ పిక్చర్స్ ఆర్ ఇమేజెస్. జస్ట్ యువర్ మైండ్ షుడ్ బి ప్రియాక్యుపైడ్ విత్ ఓన్లీ వన్ ఇమేజ్ ఆర్ సింబల్, దట్ ఈస్ ఆఫ్ ఆర్, రిలయన్స్. నెక్స్ట్ ZTV, that Z of ZTV. Drive out all other pictures, images. Focus on only Z of ZTV. వేరే ఇమేజ్, పిక్చర్, ఏ సింబల్ ఉన్న వాటిని తీసేసేయండి. Z అనే ఉండాలి. yellow rose. Nothing should be there in the mind except yellow rose. వేరే ఆలోచనలు, వేరే సింబల్స్, పిక్చర్స్ ఏది రాకుండా కేవలం ఎల్లో రోజ్.
lovely dear mother, picture of your mother, వేరే ఎటువంటి ఇమేజ్ లేకుండా కేవలం మాతృమూర్తి, మదర్స్ ఇమేజ్ ఆర్ పిక్చర్. ఫాదర్, యువర్ ఫేవరెట్ గాడ్, దేవుడు ఎవరన్నా కానివ్వండి. Picture of a God. It could be Mary, Jesus, Krishna, Shiva, Allah, Guru, everyone again. Just focus on that. Next, picture of Gampa Nageshwar Rao. Guru of Gurus. Now, I'll take you to something different. A black zero on a white surface. Zero, the number zero, black color zero on white surface. Imagine that. Your mind should be occupied with that. Black colored zero on a white surface. Nothing else should be there in the mind. The mind is going off, bring it back, only zero, nothing else. Black zero on a white surface. Yeah, it's going off track, bring it back, zero, black zero on a white surface. Mind off track, dari tapputundi. Zero, black zero on white surface, bring it back, black zero on white surface. Next, a black dot on a white surface. No other thought or image should be there in the mind except a black dot on a white surface. Now concentrate on that white surface, that blankness. Again, mind is going off track, bring it back. Only white surface you are visualizing. Okay, slowly open the eyes. Now, how are you feeling? Relaxed? So what happens is, while you do the mind exercises, your mind is diverted from the routine thoughts. So that triggers, it's a big psychological process or a chemical reaction. It triggers the release of serotonin or the stress reducing hormone. Let us not get into that chemical reaction, all those things, right? You just see that exercise is better to break, or it is called stress busting exercise. అయితే నేను మీ అమ్మ నాన్న మన గురు ఆఫ్ గురుస్ గంపా నాగేశ్వరరావు అన్న మీరు ఇంకా వేరే ఇమాజినేషన్ కూడా చేయొచ్చు. కత్రీనా కైఫ్ అందరు అనుకుంటున్నారు, మహేష్ గారు ఏవో చెప్తున్నారు, కత్రీనా కరీనా, యూ కెన్ డూ దట్ ఆల్సో, రైట్? నౌ ద థర్డ్ వన్ ఈజ్ క్రియేటివ్ ఇమేజరీ, రైట్? ఇన్ ద స్కానింగ్ రిలాక్సేషన్ you are focusing the mind on one particular image or symbol, right? అయితే every day I am not there to tell you. మీరు ఒక 5-6 ఇమేజెస్ పెట్టుకొని వాటి మీద ఫోకస్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదా ఒకే ఇమేజ్ మీద రిపీటెడ్గా యూ కెన్ కమ్ బ్యాక్. దిస్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆల్సో. మేము ఇక్కడ స్ట్రెస్ స్కానింగ్ రిలాక్సేషన్ అంటాము, మెడిటేషన్. ఇట్ ఈస్ జీసస్ ఫిగర్ ఆర్ అల్లా ఆర్ సంథింగ్, గురు ఆర్ శివార్, లక్ష్మీదేవి, ఏదన్నా కానీ ఆ పిక్చర్ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్. యూ కెన్ డూ విత్ ద రిలీజియస్ సింబల్స్ ఆల్సో, రైట్? నౌ థర్డ్ వన్ ఈస్ క్రియేటివ్ ఇమేజరీ, ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ విజువలైజేషన్ టెక్నిక్. ఇక్కడ ఏంది, మన మైండ్ని కంట్రోల్ చేసి ఒక ఇమేజ్ ఆర్ సింబల్ పైన ఫోకస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ ఫిక్సింగ్, isn't it? Whereas in creative imagery, you give a topic or subject to the mind and allow it to think on that. ఎలా అంటే, లైక్ మీరు ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు ఇమాజిన్ చేస్తూ అక్కడ అందాలను ఆస్వాదిస్తున్నట్టు, ఆర్ ఇట్స్ సంథింగ్ లైక్ డే డ్రీమింగ్ ఆల్సో. వుడ్ యూ లైక్ టు డూ దట్? ఐ గివ్ వన్ సింపుల్ టాపిక్. ఇట్స్ వెరీ రిలాక్సింగ్, రైట్? క్రియేటివ్ ఇమేజరీ, రైట్? హౌ మెనీ ఆఫ్ యూ? వెరీ గుడ్, fine, excellent. Now you can sit in whatever position you want, right? You can sit in a relaxed position, right? You can stretch your legs also, right? Close your eyes,
Say to yourself that I want to relax for 2 minutes. Nothing should disturb me. Nothing should bother me. ప్రపంచంలోని ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయదు. నెక్స్ట్ 120 సెకండ్స్ 2 minutes బికాస్ ఐ వాంట్ టు రిలాక్స్. దట్స్ మై పర్సనల్ టైమ్ అనుకోండి. ఐ వాంట్ టు రిలాక్స్ for 2 minutes. Imagine yourself in a forest. Imagine the tall trees, medium, small trees, the beauty of the nature. Say to yourself, I am enjoying the beauty of the forest. Wow, what a greenery. Imagine a long passage, very, very long and wide passage, lined on both sides with trees. Adhakaranga undi. Imagine the snow-clad mountains. Manchuto kappapadina mountains. Sounds of flowing river. Imagine the best things that have happened to you in your life. All great things. మీలో ఉన్న బెస్ట్ థింగ్స్ గురించి ఆలోచిస్తుండండి. యువర్ స్ట్రెంగ్త్స్, మీలోని బలాలు, మీరు ఫ్యూచర్లో ఏం కావాలో ఆలోచించండి. ఇంకో 1 minute మీకు బలాలు ఏమున్నాయి, మీ స్ట్రాంగ్ పాయింట్స్, హౌ యు వాంట్ టు ఫోకస్ ఫర్ ఫ్యూచర్. మీరు ఏం కావాలనుకుంటున్నారు, వాట్ యు వాంట్ టు బీ ఇన్ లైఫ్. ఇమాజిన్ అనుకుంటారు కొంతమంది, ఐ టేక్ ఏ న్యాప్ అంటారు. ఓకే, దట్స్ బెటర్ బికాజ్ ఐ వాంట్ యూ టు రిలాక్స్ అండ్ దెన్ రీయాక్టివేట్ యువర్ సెల్ఫ్ అండ్ వర్క్ ఫర్ దోస్ థింగ్స్, రైట్. నార్మల్గా మీకు నేను 2 నిమిషాలు అని చెప్పాను, కానీ మీరు కనీసం 6 నిమిషాలు 7 నిమిషాలు ఉన్నారు. సో ద బెస్ట్ వే టు గెట్ రీయాక్టివేటెడ్ ఈజ్ ఫస్ట్ టు రిలాక్స్ ద మైండ్. వెన్ ద మైండ్ ఈజ్ రిలాక్స్డ్, యూ గెట్ వండర్ఫుల్ ఐడియాస్. Don't be under pressure, right? This is most important. Every time you take the pressure, come out of it. Whatever you want to achieve, and then come out. See, you stress, de-stress. We have to get into the stress mode, accomplish what we want, and then we have to come out of it. If we don't come out of it, we'll wilt under the pressure, isn't it? Distress and D-I-S-T-R-E-S-S. Just 2 minutes. Then, is it okay? Okay. This autogenic training. ఈ ఆటోజెనిక్ ట్రైనింగ్ అనేది, ఆటో మీన్స్ సెల్ఫ్, జెనిక్ మీన్స్ సెంటర్డ్. మన మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఐదర్ ఆన్ ద హార్ట్ బీట్ ఆర్ ఆన్ ద బ్రెత్, రైట్. ఇంకోటి కూడా నేను చూస్తే ఆటోజెనిక్ ట్రైనింగ్లో డిఫరెంట్. నేను ఒక సింపుల్ చూపిస్తాను. ఇది హ్యాపెన్స్ ఇన్ విదిన్ 1 minute, రైట్. సో యూ క్లోజ్ యువర్ ఐస్, కాన్సన్ట్రేట్ ఆన్ ద fingers of your right leg, relax them, keep them free, all the 5 fingers, don't press them, just free. Concentrate on the knee, my knee is relaxing. Say to yourself, keep it relaxed. Say to yourself, my entire right leg is relaxing. Fingers, knee, thigh, entire leg. Next, fingers of the left leg, kneecap of the left leg, thigh, entire left leg is relaxing. Concentrate on your waist, nadumu, it is relaxing. Keep it free, don't put any pressure, relax. Right hand, fingers, keep them free. Elbow joint, shoulder, right shoulder, entire right hand is free. Left hand, fingers, leave them free. Elbow, left shoulder,
Just leave them free, relax. Neck, keep it free, neck free. Now, most important thing, the face, concentrate on the forehead. మీ నుదిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎటువంటి ముడతలు ఉండదు. జస్ట్ నో ప్రెషర్, నో టెన్షన్. మై forehead is free, say to yourself. నెక్స్ట్ ఐబ్రోస్, వాటి మీద ఎలాంటి ప్రెషర్, ఒత్తిడి లేకుండా జస్ట్ అలా ప్లెయిన్గా ఫ్రీగా వదిలండి. ఐబ్రోస్, ఐస్, కనురెప్పలు, జస్ట్ అలా మీ ఐస్ని క్లోజ్ చేసి ఉండాలి. జస్ట్ యువర్ ఐలిడ్స్ షుడ్ బి రెస్టింగ్ ఆన్ ద ఐస్, క్లోజింగ్ ద ఐస్. నెక్స్ట్ బ్రెత్. It should not be a forced breath, normal breath. Focus on your lips. No pressure, don't press them. Have a smile. Once again, forehead is free, eyebrows, eyes, nose, that is breath, lips. Have a smile. Say to yourself, I want to relax for next 15 seconds. Okay. ఇక్కడ మీరు కూర్చొని చేస్తున్నారు ఈ ఎక్సర్సైజ్, ఈ ఆటోజెనిక్. మీరు ఇంట్లో చేసేటప్పుడు మీరు పొద్దున్న లేవంగానే ఒక 2 minutes మీరు శవాసన్ అంటారు చూడండి యోగాలో, శవాసన్ ఆర్ శాంతి ఆసన్, అలా వెల్లకిలా పడుకొని యూ కెన్ డూ దిస్ ఆటోజెనిక్ ట్రైనింగ్ అండ్ క్రియేటివ్ ఇమేజరీ. ఒక 5 minutes, మనకు ఒక రోజులో హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్? 24 into 60, right? 1440 minutes. Out of that, 1% is 14 minutes, 0.5% is roughly some 7 minutes. In 7 minutes, you can do all these 2 things: scanning relaxation, creative imagery, and also autogenic. Autogenic training chesi immediate. There are different ways of autogenic also. మీ breath మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. Just it will take another 20 seconds. మీరు మీ శ్వాస గురించి మీకు ఎప్పుడన్నా ఇండికేషన్ ఉంటుందా? Do you feel it? No. It happens, isn't it? Right? Like, I said, I am consciously doing it. Without that, you just concentrate on your breath as it goes into your nose, into the lungs, through the nose into the lungs. Huh? How many times it is going? Don't have that breath, feel like, only అది వెళ్ళేటప్పుడు ఇక్కడ తెలుస్తుంది మీకు. 5 times ఒకసారి వెళ్ళగానే మీరు 1 అనుకోండి, తర్వాత 2, అలా ఒకటి 5 సార్లు చేయండి. ఇట్ టేక్స్ సమ్ 8 to 10. Sit straight, just concentrate on your breath. It is again a powerful exercise. Okay? Now, రేపటి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత you have to do 100 times. 100 times it takes some 6 or 7 minutes. Friends, whatever I am sharing you today, I have practiced all these things. I don't share anything without practicing myself, and I should be satisfied with the positive results of that exercise, right? So ఇది నేను 5 times అన్నా కదా, మీరు ఒక 100 times చేయండి. 7 to 8 minutes అవుతుంది. నార్మల్ బ్రెత్ ఈస్ 18 breaths per minute. So roughly 6 to 7 minutes అవ్వచ్చు, conscious of the breath, right? Now prayer and meditation. మన religion, if you are practicing the religion, whatever religion says, follow, isn't it? See, one psychologist has rightly said, if there is no God, we have to invent one. No, at least there we are what we are. We disclose ourselves, isn't it? But what we do, we go to the God, we ask, I want to earn 10 crores. మన గురించి మనం అడిగితే బాగానే ఉంటుంది, వేరే వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, వాడికి రావద్దు అని అడుగుతుంటాం. వాడు ఎక్కువ పైసలు సంపాదిస్తున్నాడు, వాడు సంపాదించొద్దు అనుకుంటాం. దేవుడికే ఒత్తిడి వచ్చేస్తుంది అప్పుడు. మన గురించి గాడ్ బ్లెస్ మీ అనండి, అంతే. దట్ ఈస్ ద ప్రేయర్. There are so many shlokas, mantras, every religion has it. Is just follow whatever the religion says, at least for the stress. Like I said, I repeat, if there is no God, we have to invent one. Thank you all. Mahesh K. Soma, MAHESH, Mahesh K. SOMA @gmail.com. Mahesh MAHESH K. SOMA @gmail.com. Phone number is 92
46163559. Thank you all. Wish you all Thank you. success coupled with very good health and satisfaction.